అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో అన్ని సంగతులు మనకు తెలియదు, చాలా సంగతులు మనకి ఇంకా తెలియదు. కనీసం ఒక వృక్షాన్ని గురించే పూర్తిగా తెలియదు మనకి. ఆకులకున్న శక్తి చెప్తున్నాను నేను. కొన్ని ఆకులు చేతబడితే మైండ్ పోయిద్ది, కొన్ని ఆకులు చేతబడితే పోయిన మైండ్ వచ్చింది. కొన్ని ఆకులు ఆ పసరు తీసి వస్తువు మీద వేస్తే దానికి భూమి ఆకర్షణ శక్తి పోతుంది, అలా గాల్లో తేలి ఉండగలుగుతుంది. కొన్ని ఆకుల మిశ్రమాన్ని తీసుకొచ్చి ఒక రాతి మీద, చెప్పబడిన రాతి మీద పోస్తే ఆ రాయి గోల్డ్గా మారే అవకాశం ఉంది, బంగారంగా మారే అవకాశం ఉంది. ఇంటికి వెళ్ళి పరిశోధన మొదలుపెట్టారు. చాలా అప్పులు ఉన్నాయి, ఏదన్నా 4 ఆకులు దొరికితే ఆకులు నూరు ఏదన్నా రాయి మీద పోసి ముందు బంగారపు కొట్టు తీసుకెళ్ళి అమ్ముకుంటాను అనుకునేవు. అవి నీకు దొరకవులే. కానీ ఆకులకు ఆ శక్తి ఉంది, ఆకు పసరులకు ఆ శక్తి ఉంది. కొండవీడు ఎంతమంది దర్శించారండి? కొండవీడు కోట, కత్తుల బావి ఉంది చూసారా? కత్తుల బావి చూసారా కొండవీడులో? బా, అవకాశం దొరికితే మిమ్మల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి చూపించాలని ఉంది. ఒక వ్యక్తి అప్పుడున్నటువంటి వ్యక్తుల్ని చంపాలన్న ఆలోచనతో చేయించిందే కత్తుల బావి. అదో పెద్ద స్టోరీ, అది చెబితే ఇప్పుడు నాకు సమయం సరిపోదు. అది భలేరా, భలే, వెరీ సూపర్. అది కత్తుల బావి. వాస్తవంగా అది ఒక దేవాలయం లాగా నిర్మించారు, కానీ లోపల జరిగింది నరమేధం, భయంకరమైన హత్యలు జరిగాయి. అవి 3 భాగాలుగా ఉంటాయి: ఆవరణం, మంటపం, మధ్య మంటపం, గర్భగుడి. 3 భాగాలు. గర్భగుడిలో వాస్తవంగా భక్తులు మొక్కేటువంటి మూర్తి, విగ్రహం ఉంటుంది. కానీ వీళ్ళని చంపాలన్న ఉద్దేశంతో వాడేం చేశాడో తెలుసా? విగ్రహం పెట్టాలి అక్కడ, విగ్రహం పెట్టాల. ఆ విగ్రహం ఉండాల్సిన ప్లేస్లో పెద్ద బావి తవ్వించి పోట కత్తులు పెట్టాడు. అందులో పోట కత్తులు పెట్టాడు. పైనుంచి జారిపడ్డ మనిషి అడుక్కు చేరేసరికి మాంసపు కుప్పబడిద్దాడ. అంత పెద్ద కుట్ర. ఎందుకయ్యా అంత పక్కబట్టాడు అంటే, అక్కడ మీరు అడగండి, కావాలంటే పోయి చెబుతారు. 2 చెట్ల నుంచి వచ్చి తీసినటువంటి రసాయనం, 2 చెట్ల నుండి తీసినటువంటి రసాయనం వస్తువు మీద పడ్డప్పుడు అది సువర్ణంగా మారేటువంటి శక్తిని సంతరించుకుంది. అలాంటి దాన్ని ఒక వెదురు బొంగు, దానిలో అతను కొన్ని నెలలుగా కష్టపడి దాన్ని సేకరించి దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పొద్దుపోయిందట. అక్కడ చెప్పే చరిత్ర, పొద్దుపోయినప్పుడు అతను, అప్పట్లో ఆతిథ్యం ఉంది, అతిథి మర్యాద ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళని చేర్చుకొని పట్టడి అన్నం పెట్టి ఆశ్రయం ఇవ్వటం ఉంది. అది తీసుకొచ్చి భద్రం చేసుకున్నాడు. ఒక ఇంటికి బసకి వెళ్ళాడు. ఇట్లా దూరం నుంచి వస్తున్నాము, మాకు కొంచెం ఆశ్రయం వేయండి, ఈ రాత్రి తెల్లవార్చుకొని వెళ్తాము అన్నారు. సరే బాబు అని వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఇంట బస చేశాడు. తను తీసుకొచ్చిన ఆ విలువైనది, ఆ రసాయనం ఏదైతే ఉందో, చెట్ల నుండి తీసిన రసాయనం ఏది. అప్పట్లో నాగళ్ళు ఉంటాయి కదా ఇళ్లల్లో, వ్యవసాయానికి నాగళ్ళు. ఆ నాగలి ఇలా ఉంటుంది, కొర్రు, దానికి తగిలిచ్చాడంట. ఆ నాగలి కొర్రుకు తగిలిచ్చి తెల్లవారుజామున, నైట్ నిద్రపోయారు, తెల్లవారుజామున సంధ్యావందనం కొరకు నీళ్ళ కాడికి పోయారు. అది తీసుకొచ్చిన వ్యక్తి నాగలి కొర్రుకు తగిలిచ్చాడు దాన్ని. అప్పట్లో ఏంటంటే తెల్లవారుజామునే నాగలి కట్టుకొని చీకట్లోనే వ్యవసాయానికి బయలుదేరతారు రైతులు. అతనేం చేశాడంటే, ఆ నాగలి కొర్రుకు తగిలించిన దాన్ని చూసుకోకుండా రైతు, ఇతనికి ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబ యజమాని నాగలి కదిలిచ్చాడు.
అరగట్టుకొని వెళ్ళి దున్నుకోవాలి పొలాన్ని. చీకటి కదా, దానికి తగిలించినటువంటి వెదురు బొంగులో ఉన్న ఈ రసాయనం అందులో ఉంది కదా, ఇది తీసి కదిలించేటప్పుడు అది జారి కింద పడి దాన్ని కొట్టిన మూత ఊడి కొంత చిందింది. అది ఎంతవరకు అయితే చిందింది అంతవరకు అది గోల్డ్గా మారింది. అది చూసి వీళ్ళు ఆలోచించి భార్యను పిలిచాడు, దీపం తీసుకొని రా. ఏ వస్తువుల మీద అయితే పడిందో అంతవరకు అది గోల్డ్ అయి ఉంది. దాని పవర్ అలాంటిది. ఇంటికెళ్ళి పరిశోధన చేశారు, అయిపోయిన స్టోరీలే అది. ఇప్పుడు మన బంగారం యేసయ్య. నా చిన్నప్పటి నుంచి నేను విన్న స్టోరీ అది, అందుకని మీకు చెప్తున్నా, ఇంట్రెస్ట్గా ఉంటుందని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ యజమాని, ఇంటి యజమాని, తనకు ఆశ్రయం ఇచ్చినోడు శుభ్రంగా తీసుకెళ్ళి లోపల పెట్టేసుకున్నాడు. తర్వాత అతను స్నానం చేసుకొని వచ్చాడు. తెల్లవారుజామున స్నానం చేసుకొని అతను చేసే కార్యక్రమాలు ఏదో చేసుకొని వచ్చాడు. వచ్చి చూస్తే నాగలి కొర్రకు లేదు. అది, అమ్మా నాది తీసుకొచ్చిన వస్తువు ఒకటి ఇక్కడ తగిలిచ్చానమ్మా, అది మీరు తీశారేమో ఇవ్వండి అన్నాడు. ఏం వస్తువు, ఏం కథ? వచ్చావు, ఆతిథ్యం చేశాము, ప్రశాంతంగా లేచి వెళ్లకుండా నీ వస్తువు మేము తీసామని మా మీద దొంగతనం వేస్తున్నాం, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా అని రివర్స్ అయ్యారు. అక్కడ జరిగిన పరిస్థితులు గమనించి వానికి అర్థమైంది తీశారు అని. నాకు మ్యాటర్ అర్థమైంది, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా నాది నాకు ఇచ్చేయండి అని అడిగాడు. కొట్టారు. ఎక్కువ మాట్లాడితే చంపుతాం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కదా. ఇంకెక్కువ మాట్లాడేవంటే ఇక చంపుతాం నిన్నని సంథింగ్ ఏదో బెదిరింపు. అక్కడ చరిత్ర నేను చూసింది కాదు. అక్కడ మీరు వెళ్ళి కొండవీడులో అడగండి, ఆ స్టోరీ చెప్తారు. పగబట్టాడు. ఇది చాలా అన్యాయం. కొన్ని నెలలుగా నేను కష్టపడి చాలా శ్రమపడి సంపాదించాను దాన్ని. మీరు ఇలా అన్యాయంగా నాకు దోచుకోవటం న్యాయం కాదు. ఏదో కొంత పొందారు కాబట్టి మిగిలింది నాకు ఇవ్వండి అన్నాడు. వాళ్ళకి దురాశ కలిగింది, ఇవ్వలా, వాడి మీద ఎగబడ్డారు. సరే మౌనంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పగబట్టాడు. ఆ తర్వాత అప్పటి కాలపు నవాబుకి ఈ కొండవీడు రాజ్య సంబంధులు కప్పం కట్టట్లేదంట. వాడు పగబట్టాడు, ఆ నవాబు కూడా. ఇప్పుడు అందరు లోబడితే అది పాలన అయింది, కానీ ఎవడైనా రివర్స్ అయితే ఎవడు మిగిలిన వాళ్ళు గౌరవించరు కదా. అందుకే ఏ రాజ్యమైనా ఎదురొస్తే దాన్ని నాశనం చేయడానికి అప్పటి కాలపు రాజులు యుద్ధాలు చేసేవాళ్ళు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో పోరాడాలంటే కష్టం. అలాగని కప్పం కడుతున్నారా, పన్ను కడుతున్నారంటే కట్టట్లా. ఆ నవాబు కక్ష కలిగింది, వీడి కూడా కక్ష కలిగింది. ఒక ఫ్యామిలీ వానికి అన్యాయం చేసినందుకు అసలు టోటల్గా ఊరినే లేకుండా చేస్తాను అని తీర్మానం చేశాడు. చేసి అప్పట్లో చిన్న చిన్న ప్రాంతాలు, చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న ప్రాంతాలు, ఆ నవాబును కలుసుకొని, వాళ్ళు మీకు కప్పం కట్టట్లేదు కాబట్టి మీరు నాకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే వాళ్ళకు జరిగిన శిక్షకి మిగిలిన రాజ్యాలన్నీ గడగడ వణికి చచ్చేటట్టు మొత్తాన్ని చంపుతాను, నాకు ఛాన్స్ ఇవ్వమన్నాడు. నవాబు కూడా అదే కావాలి కాబట్టి ఇతను ఏకమై కొన్ని సంవత్సరాల తర్వాత గడ్డం గిడ్డం అన్నీ పెంచుకొని ఆ ప్రాంత ప్రజలు గుర్తుపట్టకుండా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇతను వచ్చి చుట్టూ ఆ ప్రాంతాలన్నీ తిరిగి తననెవరూ గుర్తుపట్టలేదని గ్రహించి ఆయన ఒక ప్రత్యేకమైన మహాపురుషుల్లాగా అక్కడ ఒక దేవాలయ నిర్మాణానికి నాంది పలికినట్టుగా అంతటా చాటింపు వేయించి పని మొదలుపెట్టి, ఒక ప్రత్యేకమైన ఆలయం మీకోసం నిర్మిస్తున్నాం, దయచేసి అది పూర్తయ్యేంత వరకు ఎవరు ఈ ప్రక్కకు రావద్దు అని ప్రచారం చేయించి రాత్రి పగల తేడా లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టారు.
గర్భగుడిలోనేమో భయంకరమైన బావి తవ్వటం మొదలుపెట్టారు. ఎంతమంది వింటున్నారు? ఎంతమంది నిద్రలోకి వెళ్ళారు? సగం చేతులు కాదు, సరిగ్గా చేతులు ఎత్తారు. ఇట్లాంటి భలే ఇంట్రెస్ట్ మన వాళ్ళకి. పొరపాటు నిద్ర వచ్చిందో కూడా దులుపుకొని మరి వింటారు. ఇక రహస్యంగా బయటేమో ఆలయ నిర్మాణం జరుగుతుంది, గర్భగుడిలోనేమో బావి తవ్వకం జరుగుతుంది. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఆ నిర్మాణానికి ఎవరైతే పూనుకున్నారో, ఎవరినైతే రహస్యంగా తెప్పించి ఆ పనంతా చేయించారో వాళ్ళందరికీ చివరికి లాస్ట్లో ఫంక్షన్ పెట్టారు. బాగా కట్టారా, చాలా చక్కగా నిర్మాణం చేశారు, సూపర్గా వచ్చింది. ఆఖరికి బావిలో పోటకత్తులు కూడా బిగించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వర్కర్స్ మొత్తానికి ఫుడ్ పెట్టారు. తిన్నోళ్ళందరూ అక్కడే బబ్బున్నారు. ఎందుకంటే ఒక్కడు బతికినా లోపల ఏం జరిగిందో బయటికి పోయి చూతాడు అని మొదటి ప్రయోగం వాళ్ళ మీదే చేసి, వాళ్ళు తిన్న ఆహారంలో విషం కలిపి వాళ్ళు తెచ్చేటట్టు చేసి వాళ్ళ బాడీని ఫస్ట్ అందులో వేసి చెక్ చేశారు. పీసు మిగల్లా, ఖండాలు అయిపోయి ఫస్ట్ వాళ్ళు అయిపోయారు. ఇక తర్వాత ప్రజలు పాప అమాయకులు కదండి, మరి ఇక ఆలయ ప్రతిష్ట అందరు రావాలి. అప్పట్లో నాట్య కత్తెలు ఉండేవాళ్ళు. బయట స్టార్టింగ్లో మంటపం ఒకటి ఉంటుంది ఓపెన్లో, దాని ఎదురు మెల్ల, అందులో నాట్యం పెట్టారు. లేడీస్ని పిలిచి వాళ్ళు నాట్యం ఆడుతూ ఉన్నారు. అక్కడ మోతలు, అక్కడి నుంచి లోపలికి వస్తే ఆవరణం, అక్కడి నుంచి లోపలికి వస్తే మధ్య ఆలయం, మధ్య మంటపం. అందులో పెద్ద హోమగుండం పెట్టి మంట రగిలించారు. ఎవరైనా మనుషులు గర్భగుడి కాడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే ఆ మంట పక్కగా వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళాలి. ఇప్పుడు పోయి మీరు చూసిన బయటంతా వెలుతురు ఉంటుంది, లోపలికి పోయే కొద్దీ గర్భగుడిలో పోయేసరికి కనీసం కన్ను పొడుచుకున్నా కనపడదు, గాఢాంధకారపు చీకటి. అట్లా క్రియేషన్ చేశాడు ఆ ఆలయాన్ని. నేను తీసుకెళ్ళా పరిచారకులను చాలాసార్లు తీసుకెళ్ళి చూపించాను. అప్పటి కాల పంతనాలు ఎలా ఉన్నాయో చూడండి అని. మీరు గర్భగుడిలో కానీ వెళ్ళే పని అయితే టార్చ్ లైట్ వేసుకొని పోవాలి, అయితే కనపడదు. అదిగో ఇది రెండవది. ఇదిగో హోమగుండం టైప్ ఉంది చూడండి, మధ్యలో మన స్టార్టింగ్లో అదిగో మార్కు చూపిస్తున్నాడు చూడు, అది హోమగుండం. దానిలో మంట మండుతూ ఉంటుంది, అక్కడ మోతలు మోగుతూ ఉంటాయి. పక్కగా ప్రజలు లోపలికి వెళ్తారు. తిన్నోళ్ళు తిన్నట్టు బయట తినటం, డ్యాన్స్ చూసేవాడు చూడటం, తర్వాత తినటం, లోపల రావటం, దర్శించుకోవటం, వెళ్ళిపోవటం. ఆ పక్క నుంచి దారి ఉంది, బయటికి పోవచ్చు మీరని చెప్పాడు. అందరినీ పిలిచారు. ఒక్కళ్ళు కూడా ఉండకూడదు, ఏ ఒక్కళ్ళు ఉన్నా అరిష్టం, దోషం తగిలిద్ది. పాపం అరిష్టం అన్నా దోషం అన్నా మన వాళ్ళకి దడగా. దోషం అంటే మొత్తం వస్తారు కాబట్టి పిల్ల మిగలకుండా వచ్చారు, మొత్తం వచ్చారు. నీకు ఎవరు రోగులు బాగలేని వాళ్ళు రాలేని వాళ్ళు మినహాయించి దాదాపు అందరూ బాగలేదని అందరూ వచ్చారు. ఎందుకంటే ఆలయ ప్రతిష్ట, వెళ్ళకపోతే దోషం అన్నారు గురువు గారు, వెళ్ళాలి. రావటం, ఆ లోపలికి పోవటం చూడండి. ఇప్పుడు కూడా ఫోటో చూపించాడు మీకు. ఆ గర్భగుడి ఓన్లీ డార్క్నెస్ కనపడదు, చీకటే కనపడుద్ది, కానీ ఇంకేం కనపడదు. చూడండి ఆ ఫోటో చూడండి. ఎక్కడైతే ఆ బావి పెట్టారో దాని ముందు ఒక రాతిని పరిచి దాని మీద నెయ్యి పెట్టాడు, నెయ్యి పడేటట్టు. అది మంటపం, ప్రస్తుత హోమగుండం. అదిగో ఇంక అక్కడి నుంచి లోపలికి వెళ్తే అదండి బాయి. అది అసలైంది. ఇంకక్కడ ఏం కనపడదు, కత్తుల బావి ప్రస్తుతం. అది ఇంకా లోపలిది, ఇంకా టార్చ్ లైట్ వేయాలా లేకపోతే అదే బావి. ఏమన్నా కనపడుతుందని చూడండి. ఇప్పుడే కనపడలేదంటే అప్పుడేం కనపడిద్ది?
పాపం అమాయకంగా అటుపక్క దారి ఉందనేసరికి ఈ బోరికి దారి ఉంది కదా, అక్కడ కూడా దారి ఉందిలే, అది గర్భగుడి, అక్కడ దర్శించుకొని మూర్తి విగ్రహాన్ని దర్శించుకొని ఆ పక్కకి వెళ్ళొచ్చులే అన్నట్టుగా వెళ్ళినట్టు ఆ గడప దాటి అడుగేయటం, అక్కడ ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి మీద అడుగేయటం, నెయ్యి జారిద్దా జారదా, జర్రమని జారటం, కేక వేసే టైం కూడా ఉండదు, అరే అనే టైం కూడా ఉండదు. అర్రే అనేటప్పటికే పే కట్ అయిపోయింది, అడికాడికి మొత్తం పీస్ అయిపోద్దిగా. ఇలాగ ఊర్లో దాదాపు చాలామందిని హతం చేశాడు. అది కత్తుల బావి స్టోరీ. చివరికి గుర్తించిన వాళ్ళు వాడిని కూడా వైనం చేశారు. అంతటితో ఆ కథ అయిపోయింది. ఇంకా వివరణాత్మకంగా చెప్పాలంటే మరోసారి చూద్దాం, అసలు ప్లాన్ ఎలా గీశాడు, ఏమేం జరిగింది, అట్లనే వీడియోస్ చూపించి చెప్తా. ప్రస్తుతానికి నా అంశం అది కాదు, కత్తుల బావి మ్యాటర్ కాదు. ఇంత దారుణ మారణ హోమం ఎందుకు జరిగింది, నరమేధం ఎందుకు జరిగిందంటే, చెట్ల నుండి వచ్చిన రసాయనం ద్వారా జరిగే పరిణామంలో వస్తువు బంగారంగా మారుతుంది, ఆ కారణాన్ని బట్టి జరిగింది. ఇలాంటి బోల్డ్లను ఉన్న స్టోరీలు.